సేమియా సగ్గుబియ్యం పాయసం కోసం 1 కప్పు ఫ్రైడ్ సేమియా, 1/4 కప్పు సగ్గుబియ్యం, 1/4 కప్పు చక్కెర, కిస్మిస్, జీడిపప్పు, బాదం తురుము, ఇలాచీ పొడి, నెయ్యి, వాటర్, మిల్క్. స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు ఇవి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కిస్మిస్ ఇలా ఫ్రై చేసుకొని ఇవి సపరేట్ చేసుకోవాలి. ఇదే నెయ్యిలో ఈ సేమియాలు ఫ్రైడ్ సేమియా కొద్దిగా నెయ్యిలో వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయి. ఇది పక్కన గిన్నె పెట్టేసి సేమియా కలుపుకొని 2 కప్పులు నీళ్ళు, అదే కప్పుతో 3 కప్పులు పాలు, 3 కప్పులు పాలు పొంగు వచ్చింది. సగ్గుబియ్యము వేసుకోవాలి. వేసి గంటితో బాగా కలబెట్టుకోవాలి. సగ్గుబియ్యం ఉడికిన దాకా ఉడకబెట్టాలి. ఈ సగ్గుబియ్యం ఉడికి పైకి తేలుతుంది, అప్పుడు సేమియా వేసుకోవాలి. సగ్గుబియ్యం ఉడికినాయండి, ఈ విధంగా ఉడికినాయి. ఇప్పుడు ఫ్రై చేసిన సేమియా వేసి ఒక 2 నిమిషాలు ఉడకాలి. సేమియా ఉడికినాయండి, బాగా మెత్తగా ఉడికినాయి. ఇప్పుడు 1 కప్పు షుగర్ వేస్తున్నాం. షుగర్ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు. పాయసం అయిపోయిందండి. ఇప్పుడు కిస్మిస్, జీడిపప్పు వేసి ఇలాచీ పొడి, లాస్ట్ బాదం పొడి, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. వేసి మొత్తం మిక్స్ చేసేసి ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది.